4G అంటే చెప్పండి మేడం. కెమెరా 4G ఎవరు? సో ప్రస్తుతం మనకు కొంచెం క్లారిటీ వస్తోంది. బాధితుల తరపున కుటుంబ సభ్యులు ప్రస్తుతం మనతో మాట్లాడినప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ వస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నట్టు ఈ మహిళలకు సంబంధించిన ఒక యువకుడు లోపల ఉన్నట్టుగా, అతను ఫర్నిచర్ షాప్లో పనిచేస్తాడని తెలుస్తోంది. అతని పేరు ఇంతియాజ్ అని చెప్తూ ఉన్నారు. మరొక వైపు వాచ్మ్యాన్ పిల్లలు ఇద్దరు కూడా లోపలే ఉన్నారు. వాళ్ళు లిటరలీ నీరు గారిపోయి కనిపిస్తూ ఉన్నారు. మా ప్రతినిధి నూర్ కనిపిస్తున్నారు లైవ్లో. నూర్, ఏంటి సిచ్యువేషన్? చాలా క్లియర్గా అక్కడ తమ వాళ్ళు ముగ్గురు లోపల ఉన్నట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వాళ్ళని కాపాడడానికి ఇంకో 2-3 లోపలికి వెళ్లారు, 6 లోపలే ఉన్నారని చెప్తూ ఉన్నారు. అధికారులు మాత్రం ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేయలేదు. ఏమైనా చెప్తున్నారా? అప్డేట్స్ ఏమైనా వస్తున్నాయా? గంటన్నర నుంచి అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఇంతవరకు ఎలాంటి ఫలితాలు అయితే ఇవ్వలేదు. ఆల్రెడీ ఫైటర్ లోపల పంపించారు. ఫైటర్ కూడా లోపలికి వెళ్ళి ఎలాంటి రిజల్ట్ అయితే తీసుకురాలేదు. ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు ఏకంగా అధికారులతో వాగ్వాదం తింటున్నారు. సార్, మా వాళ్ళు చాలామంది లోపల ఉన్నారు, మీరు రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు, కానీ మా వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా ఇక్కడ కొంతమంది ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళు ఏకంగా పోలీస్ అధికారులతో వాగ్వాదం తింటున్న పరిస్థితి. మరోవైపు అధికారులు ఎంత వేగంగా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారో అంతే విధంగా గ్రౌండ్లో నుంచి మంటలు అయితే వ్యాపిస్తున్నాయి. చుట్టుపక్కల ఉన్న నివాసులు అయితే రెసిడెన్సీస్ ఏరియాలు ఉన్నాయో వాళ్ళు మొత్తం ఖాళీ చేస్తారు. మనం చూడొచ్చు దృశ్యాల్లో బిల్డింగ్ 4 వైపుల నుంచి మంటలు ఇచ్చుకున్నప్పుడు ఏకంగా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అంటే పునాదుల్లో నుంచి కూడా మంటలు వస్తున్నాయంటే ఏ స్థాయిలో లోపల ప్రమాదం జరిగిందో తీవ్రత బట్టి అర్థమవుతుంది. బిల్డింగ్ ఏకంగా పునాదుల నుంచి ఎక్కడైతే పునాదులు ఉంటాయో ఆ పునాదుల నుంచి ఇప్పుడు టోటల్గా పొగలైతే చాలా దట్టమైన పొగలైతే బయటకు వ్యాపిస్తున్నాయి. అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్లు అయితే లోపల మంటలు ఉన్నాయి. మరోవైపు అధికారులు వేగంగా రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా చాలా వేగంగా ఆపరేషన్ చేస్తున్నారు, కానీ ఎలాంటి ఫలితాలు ఇవ్వట్లేదు. మొన్న కొద్దిసేపు వరకు ఎక్కడైతే గ్రౌండ్ ఫ్లోర్ ఉందో అక్కడైతే మంటలు వచ్చాయి, కొద్దిగా మంటలు వ్యాపించాయి. కానీ ఇప్పుడు చూస్తే ఏకంగా పునాదుల్లో నుంచే మంటలు వస్తున్నాయంటే ఇది అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్గా మారింది. లోపల ఎంతమంది చిక్కుకున్నారని కూడా అధికారులు అయితే చెప్పలేకపోతున్నారు. ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా అధికారులు అయితే సమాచారం తీసుకొని లోపల రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే కుటుంబ సభ్యులు పోలీసు అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ బయటికి తరలించి రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి అయితే ప్రస్తుతం అయితే సెంట్రల్ జోన్ అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. గేట్ కూడా టోటల్గా బంద్ చేస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్లో ఈ భవనం ఉన్న నేపథ్యంలో అధికారులు ఏ విధంగా ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ చేసుకుంటూ ముందుకెళ్తారనేది కూడా ఒక పెద్ద సమస్యగా మారింది. నగరంలోని అన్ని వైపుల నుంచి ఉన్న ఫైర్ బ్రాకెట్స్ ఇంజన్లు అయితే ప్రస్తుతం అయితే ఈ భవనం వైపు మూవ్ చేశారు. ఇప్పుడు భవనం లోపల నుంచి అంటే పునాదులు ఈ గుణాతం ఏదైతే ఉందో అక్కడి నుంచి దట్టమైన పొగలు బయటకు వస్తున్నాయంటే ఇప్పుడు ఒక అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్లో అయితే అది భవనం ఆపరేషన్ కనిపిస్తుంది. అధికారులు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ లోపల ఎంతమంది చిక్కుకున్నారు, ఫర్నిచర్ షాప్ కి సంబంధించిన బ్యాక్ గేట్ చూస్తుంటే అలా అనిపిస్తోంది. ఈ భవనానికి 2 వైపుల నుంచి ఒకటి ఫస్ట్ గేటు ఎక్కడైతే మంటలు వ్యాపించాయో అక్కడ, రెండోది బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళే గేటు. ఈ బ్యాక్ సైడే ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైనది. మొత్తం భవనం చూస్తుండగానే దట్టమైన పొగలు అయితే అనుకుంది. మరోవైపు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ చుట్టుపక్కల భవనాల వైపు నుంచి కూడా చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అధికారుల నుంచి పూర్తిగా సమాచారం అయితే తీసుకుంటున్నారు. కానీ సమాచారం తీసుకున్నప్పుడు కూడా ఏ విధంగా వాళ్ళని కాపాడతారనేది పెద్ద సమస్యగా మారింది. చూడండి, ఆల్రెడీ బ్యాక్ సైడ్లో మంటలు జరిగితే ఏదైతే ఫ్రంట్ సైడ్ ఉందో మొత్తం పొగలు అలుముకుని మంటలు అయితే తగలబడుతున్నాయి. లోపల నుంచి చాలా వేగంగా బయటకు వస్తున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఏ విధంగా రెస్క్యూ ఆపరేషన్ చేస్తారు, ఏ విధంగా అధికారులు లోపల ఉన్న వ్యక్తులను బయటకు తీసుకొస్తారనేది కూడా ఒక పెద్ద సమస్యగా మారింది. ఎవరైతే కుటుంబ సభ్యులు ఇతర ప్రాంతాల నుంచి ఎవరు ఉన్నారో వాళ్ళు దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి చేరుకున్నారు. ఒకవైపు సమాచారం స్వీకరిస్తున్నారు, మరోవైపు ఏదైతే రోబో ఉందో ఆ రోబో కూడా టోటల్గా లోపలికి వెళ్ళిన తర్వాత ఎలాంటి సమాచారం ఈ రోబో కెమెరాలు అయితే రికార్డ్ కాలేదు. ఇప్పుడే అధికారులకు చాలా పెద్ద సమస్యగా మారింది.